2, 3. ఎదిగించే అవకాశం ముందు మీరు ఉండండి. మీరు ఆల్రెడీ ఇచ్చి ఎవరు వస్తున్నారో మీరు నిరూపించుకున్నారు. ఓన్లీ యూత్ గర్ల్స్ వాళ్ళు ఎనర్జీగా చూడాలి. నూతన సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా దేవునికి అంతగా సంతోషిస్తున్నారు. రెడీ వన్స్ అగైన్ 1, 2, 3. చేతులు తెలిసి అంటే ఇంకే కొద్ది కట్లు ఉన్నాయని నాకు అర్థం అవుతుంది. ఓకే స్త్రీలు ఇప్పుడు 1, 2, 3. ఇంకా మన ఎనర్జీ మనం చూపిద్దాం. 1, 2, 3. అబ్బో మాది ఎట్లుందిగా. ఓకే దేవుడు మనకి మహిమ కలిగింది కాక. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. 2020 ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా తీపి జ్ఞాపకాలు మిగిల్చి ఉండలేదు కదా. ప్రపంచం మొత్తం ఇలాగా తలకిందలైపోయింది. ప్రతి వ్యవస్థ కుదేలైపోయింది. ఏ రంగాన్ని చూసినా ఆ రంగంలో అందరూ కూడా ఒక పీడకల. దేవుని మహాకృప ఆ తెగులు సంచరిస్తున్న స్థలంలోనే మనం ఉన్నప్పటికి కూడా 91లో వాగ్దానం ఇచ్చినట్టుగా ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదో, నీ పక్కన 1000 మంది ఉన్నా నీ కుడి పక్క 10,000 మంది ఉన్న అపాయం యొద్దకు రాదు అని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడి కనుకనే మనల్ని ఆ తెగులకు అప్పగించుకోవడం సభ్యుల లెక్కలు వచ్చినందుకు మనం ఎంతగా స్తుతించాలి. హల్లెలూయా. ప్రతి క్షణం మన నోట్లో ఉండవలసిన ఒకే ఒక మాట, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నా కళ్ళ ముందు ఇదే దినం లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు ఈరోజు మాత్రం నూతన సంవత్సర వేడుకలు చేసుకున్న కొంతమంది మన బంధువులే, మన ఆప్తులే, మన కుటుంబస్తులే ఈరోజు మనతో పాటు ఆరాధనలో పాల్గొనక ప్రభు పిలుపుని అందుకుని వెళ్ళి వారు కొంతమంది, మరికొంతమంది రక్షణ పొందకుండానే నరకాగ్నికి అప్పగించబడిన వారు మరికొంతమంది. మనం ధన్యులు, ఎందుకంటే దేవుని స్తుతిలో గడుపుతున్నాం. ఇదే సెలబ్రేషన్స్ లోపల చాలా మంది చాలా విధాలుగా చేసుకుంటున్నాం. గట్టిగా బళ్ళు మీద తిరిగి గయ్యి మరి, లేకపోతే కంటి ఆనందం, పంటి ఆనందం, ఒంటి ఆనందం, ఇంకేమో చాలా ఆనందాల్లో ఉన్నారు. కానీ ఈరోజు దేవుని సందులో ఉండి మనం దేవుని ఆరాధిస్తున్నాం. మనం ధన్యులు, ఎందుకంటే ఒక్క దినం దేవుని సందులో ఆరాధించగా సందులో గడుపుట 1000 దినాల కంటే. కానీ విచిత్రం ఏంటంటే వాక్యం చిన్నప్పుడు చెప్తాను, ఒక దినం మనం ఉండవు. ఒక దినం అంటే 8 గంటలు చెప్పండి, 24 గంటలు ఉన్నాం. ఎప్పుడైనా 24 గంటలు దేవుని సందులో 3 గంటలు కూర్చోవడానికి ముళ్ళ మీద కూర్చున్నాడు. ఎప్పుడు అవనంటారా పరిగెత్తిపోదాం బయట పడుతుంది. అవునా చెప్పండి. 1000 దినాల ఆశీర్వాదం పొందాలంటే మనం ఎన్ని గంటలు ఉండాలంటే, ఒక దినం అంటే 24 గంటలు దేవుని సందులో ఉంటే అప్పుడు 1000 దినాల ఆశీర్వాదాన్ని పొందుకున్న వారు అవుతాం. కానీ విచిత్రం ఏంటంటే ఆ వాక్యం చెప్తూనే ఉంటాం, కానీ దాన్ని మాత్రం ఆచరణలోకి ఈ సంవత్సరం దాన్ని ఆచరణలోకి తెచ్చే పరిచేద్దాం. అంటే 24 hours దేవుని గడపడానికి ఒకరోజు నిర్ణయించుకుందాం. ఆ రోజు పిలవండి, వస్తాను. 24 గంటలు ఆయన ఆరాధించమంటే నాకు ఎంత ఇష్టమో, ఆయన చదువు గడపడం అంటే ఎంత ఇష్టం. ఎందుకంటే 1000 దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం తీసుకొచ్చేది 24 గంటల స్తుతి ఆరాధన, ఆయన చదువు గడపడం. ఓకే, నా పేరు అందరికీ మీకు చెప్పినట్టున్నారుగా. నా పేరేంటి? సరే, నా పరిచయం చేసుకుని మొదలు పెడతా. 12:30 కల్లా బౌండరీ లైన్ పెట్టారు కనుక ఆల్రెడీ 11:45. నా పేరు స్టాన్లిస్ లాగా, వెస్ట్ గోదావరి భీమవరం నుంచి నేను 2014లో ఇంకా హైదరాబాద్ ప్రాంతానికి వచ్చాను. మా డాడీ వెటనరీ సర్జన్, రిటైర్డ్, ఆల్రెడీ పిలుపునందుకు దేవుని సన్నిధికి వెళ్ళారు. డాక్టర్ ప్రభాకర్ డాడీ. మమ్మీ విజయ్ కుమారి, తను చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ చేసి, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్స్. వాళ్ళకి పుట్టిన 3 సంతానంలో నేను చివరి వాడిని. నాకు నా అన్నయ్య డాక్టర్ జైకర్, తను మల్టీమీడియాలో చాలా ఎక్స్పర్ట్, అలాగే గిటారిస్ట్, సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. తనకు కూడా సేవ దర్శనం ఉంది, తను కూడా సేవలో ఉన్నాడు. హోటల్ ఎలిజబెత్. అలాగే నాకు ఒక అక్క ఉన్నారు, గ్రేస్ ప్రవీణ. తను లా చేసింది, అయితే కంప్యూటర్ ఇంటర్నేషనల్ స్కూల్లో కంప్యూటర్ లెక్చరర్గా పనిచేస్తుంది. బాగా గ్రేట్. ఇక చివరిగా నేను, నా పేరు స్టాన్లిస్ దాకా. నా వయసు ఎంత అనుకున్నాను? అందరూ నా తల చూస్తారు ముందు. నా వయసు అడిగానే ముందు చూపోతే తల మీదకి వెళ్తాను. తల చూస్తేనేమో పండు ముసలి
80 సంవత్సరాలు దాటిన వాళ్ళగా ఉంది. యాక్టివ్నెస్ చూస్తే ఏంటి రమ్మని తప్ప ఏం చేస్తాం? రక్షణ పొందాక కూడా సరైన ఇంకా మార్గంలో లోతైన అనుభవం లేక, దేవుడి పరిశుద్ధాత్మ అగ్నిఅభిషేకం లేక, కొన్ని వాక్యాలకి ఇంకా వంటపట్టుగా కాస్త వేషం వేశాను రంగు. గ్రే హెయిర్ అక్కడక్కడ వస్తే కాస్త అంటించాను రంగు. గ్రే హెయిర్ ఎలా మొత్తం బొగ్గు బుట్టల్లో ముగ్గు బుట్ట ఇంటికి. సరే, సో దేవుడి కృపను బట్టి చిన్నప్పటి నుంచి ఆట పాటలో చాలా చురుగ్గా ఉండేవాడిని. వాద్యాలు మీరు చూసి ఇది ఒకటి మాత్రం కాదు, 15 వాద్యాలు వాయించే కృప దేవుడిచ్చాడు, జ్ఞానం దేవుడిచ్చాడు. దేవుడు నాకు మహిమ కలిగింది కనుక. సో నేను రక్షింపబడక ముందు వరకు 96లో రక్షించబడ్డా. ఆగస్టు 4 ఏంటో అన్నీ ఆగస్టులోనే వచ్చాయి. నేను పుట్టింది ఆగస్టులో పుట్టా, ఆగస్టు 28. ఎందుకంటే నా వయసు అంతా చాలా మందిలో కుసుమార్ కనబడుతుంది. ఎంతే ఉంటుందబ్బా వయసు చెప్తారా? గన్ షో కాన్సెప్ట్ పెద్దలు ఎవరైనా పెద్ద గీతం అయ్యారు, మీరు గెస్ట్ చెప్తాను. 55 శ్రేణిలో పెద్దలు ఎవరు ఉన్నారా? మీరు గెస్ట్ చెప్పచ్చు. అమ్మా మీరు చెప్పచ్చా? 45. ఓకే, సో మీరు ఎవరైనా ఒకరు గన్ షో కాన్సెప్ట్ 50 జెంట్స్లో 35. సరే, 71 ఏజ్ కాదు, డేట్ ఆఫ్ ఇయర్. 78లో పుట్టా. సో కౌంట్ చేసుకుంటే 49 ఎంటర్ అయినాయి. మొన్న ఆగస్టు 20కి 49 సంవత్సరాలు రన్ అవుతున్నాయి. సో చిన్నప్పటి నుంచి కూడా వాద్యాలు వాయించే తలంతు. కుటుంబ ఆరాధనే నాకు మ్యూజిక్ కళాశాల. చిన్నప్పటి నుంచి వాద్యాలు వాయిస్తూ అలాగా దేవుడు స్తుతిస్తున్న కారణం చేత ఒక వాద్యాన్ని నమ్మకంగా ఆయన చంద్రుడు వాడగా 15 వాద్యాలు వాయించే తలాంతి ఇచ్చాడు. అనేక యవనస్తులకు ఇన్స్పిరేషన్ నన్ను నిలబెట్టాడు. నన్ను చూసి నేను జాస్ డ్రమ్స్ కొట్టేవాడిని. 90sలో జాస్ కొట్టుగా ఇన్స్పైర్ అయిపోయిన ఒక స్కూల్ బాయ్. కొడితే ఎలా కొట్టాలి అన్నలాగా అని డిసైడ్ అయిన వ్యక్తి ఎక్కడున్నాడు తెలుసా? ఇప్పుడు కలవటిపుల్లో సీనియర్ మోస్ట్ బ్యాట్స్ ప్లేయర్ మైకల్ పవన్ జోగి. తను వచ్చి చెప్పేవారు, నాకు తెలుసు తనకి నేను ఇన్స్పిరేషన్. ఎప్పుడో నేను టైపు అతను సార్ ఆగస్ట్ 15కి ఇచ్చిన నాకేషన్ పెడితే అక్కడ ఫ్లూట్ వాయించారు చిన్నగా. అది చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తి బయట సంగీతం నేర్చుకుని బెంగళూరులో ఎయిర్ ఫోర్స్లో బ్యాండ్ ఉంటుంది, అందులో సెలెక్ట్ అయిపోయాడు. కేవలం నన్ను చూసి ఒక్క పావు గంట నేను వాయించిన ఒక పాట చూసి ఇన్స్పైర్ అయిపోయాడు. నేను అంటాను, మన జీవితం మన వరకే కాదు, అనేకులకి ఇన్స్పిరేషన్ ఇచ్చేదిగా ఉండాలి. ఆటం బాంబు అతి చిన్నదే, అటం బాంబు, కానీ అది విస్ఫోటనం చేస్తే దాని ఇంపాక్ట్ ఎన్ని లక్షల మందికి వెళ్ళింది. దానికన్నా పవర్ఫుల్ ఎవరు చెప్పారా? ఎస్, ఒక్క యేసే జీవితం కొన్ని లక్షల కోట్ల మందిని ఇప్పటికీ ప్రభావితం చేస్తుంది. రాబోయే దినాలు కూడా ప్రభావితం చేయబోతాం. హల్లెలూయా! యేసు రక్తంలో కనబడిన మనం అనేక మంది ఆ విధంగా ఇంప్రెస్ చేయగలిగాం. మనం చూసి ఇన్స్పైర్ అవ్వాలి. హల్లెలూయా! అది ఏసియా టిఎన్ఈ అంటే. ఆయన రక్తంలో కడగబడితే, ఆయనకి హృదయాన్ని సమర్పిస్తే మనకి కాదు ఆశీర్వాదకరంగా ఉండేది, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఆ విధంగా ఉండాలని ఈ నూతన సంవత్సరం మా జీవితాలు అలా మార్చేయ అని ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ 2020 వరకు వేటి వరకు ప్రార్థన చేశారో మా యూత్. చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఆ ఏజ్ని దాటుతున్నాడు నాకు తెలుసు. కోరికలే గుర్రాలైతే ఇంకా దానికి అంతుండదు, అదుకూడదు. 2020 వరకు వేటి వరకు మనం ప్రార్థన చేసాం. ఈ 2021లో ఆయన ఏది కోరుకున్నాడో దాని కొరకు మనం ప్రార్థన చేసి పొందుదాం. ఓకే, ఆయన మనసు ఎరిగి ఆయన చిత్తానుసారం మనం ప్రార్థన చేస్తాం. ఓకేనా? సరే, చిన్న మాట చదువుతాం, మనందరికీ తెలిసిందే. కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్నాడు కదా వాడు నూతన సృష్టి. ఇదిగో సమస్తము పాతవన్నీ కూడా గతించింది, సమస్తము కొత్తవైంది. మనకు తెలిసిందే. ఇప్పుడు బైబిల్ దీనించి చదివేంతగా అది కొత్త విషయం ఏం కాదు. సో ఎవరైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇక్కడ ఎంతమంది నూతన సృష్టిగా మార్చబడ్డారు? మారుమనసు పొంది పాపాలు విడిచిపెట్టి బాప్తిజం పొంది నేను దేవుని బిడ్డని అని ఒక ముద్ర దేవుని చేత పొందబడిన వారు ఎంతమంది ఉన్నారు? ధైర్యంగా
ఓకే, సో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఈరోజు ఇంకా కరోనా గురించి దూరంగా కూర్చున్నారా, లేకపోతే ఖాళీ అందుకొచ్చింది కదా, మంచిది. ఇంకా రావాల్సిన ఉన్నారనుకున్నా. రాత్రి వాకింగ్ సర్వీస్ జరిగి ఉంటుంది. ఎప్పటి వరకు జరిగిందో 2 గంటల వరకు ఉన్నారు. కాస్త నిద్ర పడలేక కొంతమంది ఆన్ ది వే అనుకుంటా రాను, మంచిది. సో ఏమైనా వచ్చిన వీరు ధన్యులు సమయానికి. సో మనకన్నా 1 గంట ముందే వచ్చి దేశే కూర్చుంటారంట. ఆయన దూతలు లెక్క వేసుకుంటారంట. ఆవరణాన్ని కొంత వేస్తారన్న మాట పరివెల్లో ఉంది. ఆవరణ అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి ఒక పేరు రికార్డ్ చేయబడతా ఉంది. ఓకే, టైంకి ముందు కంటే వచ్చి మోకరించి ప్రార్థించే వాళ్ళకి ఎక్కువ బోనస్ పాయింట్స్ పడుతూ ఉంటాయి. మనం టైం కన్నా వెనకైనా వస్తాం, కానీ బస్సు ప్రయాణం మాత్రం గంట ముందు వెళ్ళిపోతాం లగేజ్ పట్టుకొని. అదేంటో బస్సు ప్రయాణానికి రైలు ప్రయాణానికి ఉన్న ప్రాధాన్యత దేవుడి అందరికీ ఇవ్వలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. ఫోన్స్ ఒకసారి సైలెంట్ మోడ్లో పెట్టేయండి. ఈ నూతన సంవత్సరంలో ఆయన కోరుకున్నట్టుగా నూతన సృష్టిగా మార్చబడి మన జీవితంలో అనేక మందికి ఆసక్తికరంగా మనం ఉంటే దానివల్ల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి క్రీస్తు నందు ఉండడం అంటే చెప్పండి. మీరు రిప్లై ఇస్తే నేను సప్లై చేస్తాను. ఎందుకంటే పాస్టర్ కంటే ముందు నేను కంప్యూటర్ లెక్చరర్ చెప్పాను కదా, 15 years కంప్యూటర్ లెక్చరర్. ఇలాంటి పిల్లలు చాలా మందికి కంప్యూటర్స్ బోధించాం. రిప్లై ఇస్తేనే మేము సప్లై చేయడానికి ఉంటుంది. రిప్లై అయిపోతే అర్థం అవునంట మాకు కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. సరే, క్రీస్తు నందు ఉండడం అంటే ఆయన అంటాడు, నా యందు మీ మాటలు మీ యందు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న మీకేది ఇష్టమో అది అడిగాడు మీకు నా తండ్రి. ఆయన ఎందు ఉండడం అంటే ఆయన మాటలు మనం గాయకుడు, ఆయన ఆజ్ఞల్ని గాయకుడు. యోహాను పత్రికలో అంటాడు, మనం ఏది అడిగినాను ఆయన అనుగ్రహిస్తాడంటే ఆయన ఆజ్ఞలు చొప్పున, ఆయన చిత్తం చొప్పున మనం ప్రార్థించున్నాం కనుక మనం ఆయన ఏది అడిగినా ఆయన వల్ల మనం పొందుదమనే గొప్ప నిరీక్షణ మనకు ఉంటుంది అంటాడు. కనుక ఆయన కోరుకున్నట్టుగా మనం నడవడం, ఆయనకి ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించడం, ఆయన మాటలు మనం ఉంచుకోవడం. ఆయన మాటలంటే ఓన్లీ మాటలనా వాక్యమేనా? యోహాను 1:1 ఉంటుంది మనకి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడు ఉండెను. 14వ వాక్యం వచ్చేసరికి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య శరీరధారిగా. ఆయన మనలో ఎలా నివసిస్తాడు? బైబిల్ బాగా కడత పెడతానా? కొన్ని అధ్యాయాలు బాగా కడత పెడతానా? చెప్పండి. వాక్యం దేవుడు మనలో ఎలాగ నివసిస్తాడు? కడత 23 దావతగీతాలు 91 122 గబగబా చెప్పేస్తున్నాం. అప్పుడు కడత పెడుతున్నాం. వాక్యం బాగా బయట చేస్తాం. అప్పుడు అప్పుడు వాళ్ళలో చెప్పాలి. వాక్య స్వరూపుని దేవుడు మనలో ఎప్పుడు ఉంటాడు, ఎలా ఉంటాడు చెప్పాలి. వెరీ గుడ్. వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటాడు. ఇంకా అదొక పాయింట్ అని ఇంకేమైనా ఉందా? ఇంకెప్పుడు ఉంటాడు మనలో? ఆయన అన్నాడు కదా, 1 కొరింథీ 3:16 ప్రకారం మీరు జీవగల దేవుని ఆలయమే ఉన్నారు, పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడని మీలో. ఓకే, ఆత్మస్వరూపం మనలో నివసిస్తాడు. ఆయన ఆరోహణ వైపు వెళ్ళిపోతూ అన్నాడు కదా, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళట్లేదు, నేను మీకు ఎల్లప్పుడు మీతో కూడా ఉండడానికి కాదని అతను నీకు పంపించాను. నేను వెళ్తేనే ఆయన వస్తాడు, పంపిస్తాడు. హల్లెలూయా. అదే మాటని యోవేలు ద్వారా అంచెదినాలు అందరి మీద ఆత్మను మనుషులందరి మీద అన్నాడు. అక్కడ ఏ మనుషుల భేదం చెప్పలే, ప్రాంతీయ భేదం చెప్పలే, స్త్రీ పురుష భేదం చెప్పలే. ఓకే, ఈరోజు ఆత్మ పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ మాట్లాడేవారు పెంచుకొస్తలే, అది ఆల్దలే హల్లెలూయా భాష అనుకుంటున్నారు కొంతమంది. నో, నేను పుట్టింది లోదర క్రైస్తవ కుటుంబంలో. లోదర ఒకప్పుడు మా ఇంటికి వచ్చి చిన్నప్పుడు నా బాల్యకాల సమయంలో కొంతమంది దైవజనులు వచ్చి ప్రార్థన చేసేవారు, అన్ని భాషలు మాట్లాడుతుంటే నేను మా అక్కని తెగడ వేసుకునేవాళ్ళం. మాకు అర్థం కాదు అప్పుడు ఇంకా స్టాండర్డ్కి అడగలే. అన్ని భాషల్లో మాట్లాడేవారు. ప్రవచనతో మాట్లాడి ప్రార్థన వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి కింద పడి దొరికి నవ్వేవారు. కారణం ఆ భాష మాకు తెలీదు. పరిశుద్ధాత్మని కృప వలన క్షమించబడ్డా
మనిషికి వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషిస్తే మాట్లాడితే ఈ యుగమందును రాబోయే యుగమందును పాప క్షమాపణ లేదు అనే మాట తర్వాత తెలిసాక వాదనలు పడ్డా ప్రభా తెలియక అన్ని భాషలు మాట్లాడుతుంటే దేవదూతల భాషలు వారు నేను స్తుతిస్తుంటే నీ కార్యం వివరిస్తుంటే నాకు తెలియక నేను కేవలంగా నవ్వాను. నన్ను మన్నించి ప్రభా క్షమాపణ అడిగా. నేనేమి అసలు పర్టికులర్ టాపిక్ నేనేమి ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేవారు కూడా నా ఒకే ఒక్క సమాపన ఏంటంటే ఎక్కడ నిలబడి ముందైనా ప్రభా నేను ఒట్టి పాత్రగా నిలబడుతున్నా, నా ముందు కూర్చున్నా లేదా నా ముందు వింటున్నా వేరు నీవా, వాక్యం నీది, నాతో మాట్లాడు, నీ బిడ్డలందరితో మాట్లాడు. ఆయన పిలుపు కూడా అదే. నేను కంప్యూటర్ జాబ్ చేసుకుంటూ ఉండగా ఏసీడబ్ల్యూ కంప్యూటర్స్ ఉండగా ఫ్యాకల్టీ తిరుగుతూ పాఠాలు చెప్పుకుంటుంటే ఏసీడబ్ల్యూ పొద్దున 8కి వెళ్తే సాయంత్రం 8 వరకు ఏసీలో నానిపోయిన దేహం వెళ్ళి చాలా అఫీషియల్గా ఇదే ఇంకా టై కూడా ఉండేది నాకు. 15 సంవత్సరాలు ఇదే యూనిఫామ్. పెళ్ళిగా కడతారేమో టై ఒకరోజు, ఆ తర్వాత టై కడితే కొత్తగా చూస్తారు ఎవరైనా. కానీ నన్ను ప్రతిరోజు పెళ్లి గెటప్పే. అటువంటి గెటప్ విడిచిపెడతామా? నో. సెటిల్ అయిపోయి నా లైఫ్ సెటిల్ అయిపోయి మ్యారేజ్ అయిపోయిన కోసం అనుకున్నాను. మ్యారేజ్ అయ్యాక దేవుడు రా నా పని చేయండి. ఎవరైనా మ్యారేజ్ అయ్యాక ఉద్యోగం ఎత్తుక్కుంటారా మానేస్తారా? ఉద్యోగం ఎత్తుకునే సమయంలో దేవుడు ఉద్యోగం మానేమన్నాడు. 96 ఆగస్టు 4లో రక్షించబడ్డా. ఆగస్టు 28, 71 నా బర్త్డే. ఆగస్టు 4, 1996లో రక్షించబడ్డా. ఆ తర్వాత అలా కొనసాగుతుంది. మ్యారేజ్ అయ్యాక దేవుడు సేవకు పిలిచాడు. పిలిచిన తర్వాత రాకపోతే ఉంటుంటే వాళ్ళని మూసుకుంటూ వచ్చాడు. ఏ ఉద్యోగం ఇష్టపడుతున్నావో ఆ ఉద్యోగం విరక్తి కలిగేటట్టు తీశాడు. సేవ దూరం తెచ్చిపెట్టాడు. ఆయన సేవకు రావడానికి గర్సలేవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బైబిల్ తెలుస్తున్నారు. ఉద్యోగం అయితే మానేస్తాను కానీ బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి అప్లికేషన్ ఫిల్అప్ చేసి కూడా బైబిల్ ఆ పోస్ట్ బాక్స్ వేయడానికి ధైర్యం షాప్కి వెనక్కి వెళ్ళిపోయిన రోజు నేను 5 సంవత్సరాలు వెళ్ళలే బైబిల్ కాలేజీకి. 2000లో జాబ్ రిజైన్ చేశా. 2005 వరకు వెళ్ళే. 5 సంవత్సరాల 3 కూతురు పుట్టారు. వాటితో పాటు నా సాక్ష్యం కూడా వచ్చేస్తుంది. 2005 లోపల 3 కుమార్తెలు పుట్టారు. పెద్ద కుమార్తె ఇప్పుడు డిగ్రీ చేస్తుంది, ఎస్సీ ఇంజనీర్. 2వ కుమార్తె ఇంటర్కి వచ్చింది, లిల్లీ ఇంజనీర్. 3వ కుమార్తె బ్లెస్సీ ఇంజనీర్, 10th వచ్చింది. 3 కుమార్తెలు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. వారు కూడా అలాగే ఒక 4-5 వాద్యాలు వాయిస్తారు, పాటలు పాడతారు, పాటలు రాస్తారు, సండే స్కూల్ నడిపిస్తారు, ఆరాధన నడిపిస్తారు, సౌండ్ సిస్టమ్ వాళ్ళే పెడతారు, వాద్యాలు కూడా వాళ్ళే వాయిస్తారు. కుర్రలు కూడా చేయలేని పనులు వాళ్ళు చేసే జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నేను ఇంకా మైక్ ప్రార్థన చేసి వాళ్ళకి ఇస్తే 3 ఆరాధన చేస్తారు. చెరో వాద్యం పట్టుకుంటారు, పాటలు రాస్తున్నా. దేవుడి కృప. స్కూల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్. అంతకనికి ఏం కావాలి నాకు? హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును. కాబట్టి తొంభై 96లో రక్షించబడ్డాను. ఆగస్టు 4వ తారీఖు కొనసాగుతుంది. 2005 వరకు 3 కూతురు పుట్టాక కూడా నేను సేవకి వెళ్ళకపోతుంటే ఒకరోజు ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాను. నువ్వు వస్తావా? దెబ్బ కొట్టినా బాబాయ్. అంతగా పట్టుకున్నాడండి నన్ను. నేనంటాను ఈ 5 సంవత్సరాల్లో నేను ఒకటే ఒక ప్రభువా అడగకుండానే ఇన్ని వాద్యాలు వాద్య తలాంత ఇచ్చావు. పాటలు ఏదో మెల్ల పాడుతున్నా. నా స్టోన్ అంత బాగుండిపోయినా. ఏంటి నా స్టోన్ అంత బాగుపోయినా పాటలు పాడి తలంత ఇచ్చావు, రాసే తలంత ఇచ్చావు. అనేక చోట్ల ప్రైజ్ వర్షిప్లో వాడుకుంటున్నావు ప్రిసెప్టర్గా. ఇంకెందుకు నేను ప్రీచర్గా అంటే నువ్వు నిలబడి నేను మాట్లాడిస్తా, నువ్వు ప్రార్థన చేయి, నేను బాగా చేస్తా అనేదే మాట కోరుకున్నాడు. నన్ను ఎంత పడ్డాడు. అప్పుడు ధైర్యం వచ్చింది. ఇంకా అట్లా వెళ్ళకపోతుంటే దెబ్బ కొడతాను అన్నాడు బాబాయ్. ఆయన కొడతానంటే యోగా గుర్తుకొచ్చాడు. రాత్రంతా పెరుగులాడుతుంటే యోగం కూడా దండాడంట. అయితే ఏమైంది? యోగము తోడకూడు వచ్చిందంట. అలా మరి కుంటుకుంటూ సేవ చేయాలంటే ఎందుకు వచ్చింది? బాగానే ఉన్నాను కదా, అంతవరకు తెలుసుకోవడం సరే వస్తాను. కానీ ఒకటి సమస్య ఏంటి తెలుసా? సేవకుడిగా వెళ్ళడానికి కారణం, వెళ్ళకపోవడానికి కారణం కూడా ఏంటి తెలుసా? నాకు ఇష్టమైన వాద్య పరిచయం. చిన్నప్పటి నుంచి వాద్యాలు వాయించడం నాకు చాలా ఇష్టం. ఆదివారం వాద్యాలు వాయించే ఆ స్థలంలో ఏదో ఒక వాద్యం పట్టుకుని వాయిస్తారు కానీ వారం అంతా తృప్తిగా ఉంది. శ్రావణం అయిపోతే తెల్ల అంగేసుకోవాలి, బైబిల్ పట్టుకోవాలి, అందరితో గంభీరంగా మాట్లాడాలి, కొద్దిగా మాట్లాడాలి, ప్రార్థన చేసి పంపించేది. ఆ తర్వాత మళ్ళీ చాలా
ఒకలాంటి గంభీరత్వాన్ని ధరించుకోవాలి. అది ఏమాత్రం నాకు ఇష్టం లేదు. వాద్యాలు వాయిస్తూ దేవుడు స్తుతించి ఆరాధించడం నాకు ఇష్టం. దీన్ని ఎలా విడిచిపెట్టాలి? నేను ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చేస్తాను, అందరూ పాస్టర్ గారు వందలు పెడుతుంటారు. నేను పాట పాడబోతుంటే ఎవరో ఉంటాడు. ఈ మధ్య చాలా మంది వాద్యాలు వాయించడం కూడా రానే సరే స్టేజ్ మీదకి ఎక్కిపోతాను, గిటార్ పట్టుకుని ఒక్కొక్కడు షోయింగ్. మనం చూసా ఒక చోట ఇద్దరు గిటార్లు ఎక్కిపోయారు. పట్టుకుంటే కార్డు పట్టుకుని రాదు, అసలు పాట కావట్లేదు. కానీ వాడు ప్రమోట్ చేసుకుంది, దేవుని ప్రమోట్ చేయండి. దాని క్రిస్మస్ పేరు క్రీస్తు పుట్టాడు లోకానికి అని చెప్పమంటే వీడు నేను గిటార్ పెడతాను చూడండి హో లేచుకోకుండా ఏమంటారు, బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకని నాకేమో నేను వాయించుకుంటే పాడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అది అనుకుంటా ఉన్నా వెంటనే నా ముందు నా ప్రవక్త అంటున్నాడు కదా, నా కుమారుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టమైన వాద్య పరిచయంతో పాటు వాక్య పరిచయం కూడా నేను నిలబెట్టి వాడుకోబోతున్నా పదాగా. హల్లెలూయా. అప్పుడు మనసులో ఎగిరిగెత్తినంత పని చేశాను. అయితే వాద్యాలు విడిచిపెట్టడం పని లేదన్నమాట. అది వాయిస్తూ కూడా వాక్య పరిచయం చెప్పచ్చా, అది నిశ్చితమేనా? సైన ప్రభావ వచ్చేస్తున్నాను. అప్పుడు వెళ్ళా గుర్తులు పుట్టాక బైబిల్ కలిగి తెలుస్తాం. 2008లో నా వీటీహెచ్ కంప్లీట్ చేసుకున్నా. 2008 నుంచి 2014 వరకు సేవ చేశా. 2014 వరకు ఎలాగా? ఆయన లేకుండా, ఆయన అభిషేకం లేకుండా. ఎవరు వచ్చి ప్రార్థన చేయమంటే ఏంటో నీ సమస్య, షుగరా, ప్రార్థన పెడదామా ఏంటి? సేవకులు తప్పించుకుని ఒకే ఒక మాట, ఇంటికి ప్రార్థన చేస్తారో లేదు తెలియదు. మేము చాలా మంది చేసేవాడు, మనం ఏం చేసేవాడు కాదు. షుగరా ఎంతకాలం చేయమా, మందులు వాడుతున్నావా, జాగ్రత్త వాడా, ప్రార్థన చేద్దాం, ప్రార్థన పెడదాం అంతే. కానీ 2014 ఆగస్టు 3న అదే ఆగస్టు నెలలో, ఆగస్టు 20 పుట్టా, ఆగస్టు 4వ తారీఖు బాప్తిజం పొందా. 2014 ఆగస్టు 3న అదే నెలలో అగ్ని బాప్తిజం పొందా. హల్లెలూయా. అంతకుముందే జూలై నెలలో పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి సేవ ఏం చేయలేకపోతున్నాం, వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నాం, ఎవరిలో కూడా మారుమూసు రావట్లే, ఎవరు బాప్తిజం పోవట్లే, ఇబ్బంది పడిపోతున్నాం కదా సేవ చేయడానికి. నాలో ఎంత నిరాశ వచ్చిందంటే, ప్రభువా ఎన్ని సంవత్సరాలు 8 సంవత్సరాలు వాక్యం చెప్తున్నా, సైకిల్ మీద వెళ్ళి వస్తున్నా, ఏ ఒక్కరు బాప్తిజం అట్లే. ఏదని అడుగుతుంటే ఇదిగోండి బాబా ఈ రోగం తగ్గనేది. మా ఆయన తాగుడు మానేది, మా కూతురికి పెళ్ళి అయిపోయాక ఏదో ఒక అడ్డు చెప్పి బాప్తిజం వాయి చేస్తున్నా. వాళ్ళకి నేను చేయలేకపోతున్నా. రోగం తగ్గించడం నా వల్ల అవుతా. వాక్యం చెప్పండి గంటల వాక్యం చెప్పేస్తాను 10 రెఫరెన్స్లు చెప్పేసి. 8 సంవత్సరాలు చేసిన పని అదే, వాక్యం చెప్పేసేవాడి. ఎందుకు? ఎక్స్పీరియన్స్ ఉంది కదా టీచింగ్ ఫీల్డ్లో. స్టేజ్ ఫీల్డ్ అంతగానే లేదు. చిన్నప్పటి నుంచి కప్స్ మెడల్స్ అందుకునేవాడిని ఆటల పాటల్లో. తెల్లారి వేస్తే స్టేజ్ మీద ఉండేవాడిని నేను. ప్రజలంతా భయమే లేదు, కలిసి వచ్చింది బాగా టీచింగ్ ఫీల్డ్. ఆ చిన్నప్పటి నుంచి స్టేజ్ ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది. ఏ ఫీల్డ్ మాత్రం ఫీల్డ్ లేదు, బాగా చెప్పేసేవాడిని. ఆధార్ మెసేజ్, ఆర్గన్ మెసేజ్ మొత్తం వారం రోజులు దేవుని మీద బైబిల్ కంకార్డెన్స్, బైబిల్ డిక్షనరీ, ఉపమానాల పుస్తకం, పాటల పుస్తకం అన్నీ పెట్టుకుని మసాలా నుంచి నా జ్ఞానం పెట్టి ఓకే మెసేజ్ చదువుపరిచేవాడిని. అక్కడ ఏం చెప్తుంటే వాళ్ళేమో టైం కేసు చూసి నాకే చూసేవాడు. ఎప్పుడు వెళ్తారు బాబు ముగిస్తావా, ఎప్పుడు వెళ్తాం మేము తినాలని. ఎందుకు? సేవ మీద అయిపోయాను కానీ వాక్యం అయితే చెప్పేస్తున్నాను, పాటలు పాడేస్తున్నాను, వాయిద్యం వేస్తాను. కానీ ఆయన పొందమైన పరిశుద్ధాత్మని పొందకుండా 8 సంవత్సరాలు సేవలు చేశా. అందుకని సేవలు ఎక్కడ కూడా ప్రతిఫలం లేదు ప్రియమైన వల్ల. దాని గురించి బాధపడుతుంటే పరిశుద్ధాత్మ ఒక దైవజనుడి కుటుంబాన్ని ఆరాధన చాలా లైవ్ వస్తుంటే చూపించాడు ఒక సాక్ష్యం. వాళ్ళంతా చిన్న వయసులో అంత మహిళ పరిచయం చేస్తున్నారని కారణం 50 దినాల ఉపవాసం. నువ్వు ఉంటావా అలాగా అని అడిగాడు. అది బాబు బెంబెలెత్తిపోయాను. 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడిపోతాను. 50 రోజులు పరిశుద్ధాత్మ డిసైడ్ చేశాడు 50 దినాల టైంని. సరిగ్గా జూన్ 25, 2014 ఆ రోజు 2వ కుమార్తె బర్త్డే, లిల్లీ ఏంజల్ బర్త్డే. ఆ రోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిస్తున్నాడు. 50 దినాలు ఈ రోజు నుంచి ఉపవాసం ఉండవు, నేను నిన్ను అభిషేకించబోతున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ 50 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ప్రతిరోజు నాలో ఉన్న బలహీనతలు సేవకులు అయిపోయింది. నేను ఆ రోజు చేసేస్తున్న వాక్యాలు చెప్తున్నాను కానీ ఇక్కడ ఉన్నాలో అనేకమైన సాతాన బంధకాలు ఉన్నాయి. వాటన్నింటి ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టా. నా ప్రాణాత్మ శరీరాలు సజీవంగా సర్వాంగ హోమంగా ఆయన పాదాల దగ్గర సమర్పించుకున్నాక 40 రోజు, ఎగ్జాక్ట్లీ 40 రోజు ఆగస్టు 3వ తారీఖు 3 గంటల సమయం ఇలాగే మోకరించి ప్రార్థన చేస్తుండగా ఆకాశం తెరబడింది. గొప్ప వెలుగు నా రూమ్ అంతా నిండిపోయింది. ఆకాశం తెరబడిన పైన మన ఇంటి మీద ఉన్న డిష్ సైజులో ఎర్ర అగ్ని కోణంగా తిరుగుతూ కనిపిస్తా ఉంది. ఆ తిరుగుతూ పెద్దగా అయిపోయింది. అది అలా వస్తూ ఒక్కసారి నా మీద పడింది. హల్లెలూయా.
అగ్నితో నేను నింపబడ్డాను ఆ రోజు నుంచి అప్పటి వరకు 2014 ఆగస్టు 3 వరకు నా నోటిలో అన్య భాషలు చెప్తున్నా, సేవకుడిగా 2008 అయిపోయా. కానీ అగ్ని అభిషేకం పొందలే. మేడ మీద అపోస్తులు కనిపెట్టినట్టుగా నేను పరిశుద్ధాత్మ అభిషేకం కనిపెట్టకుండానే బయలుదేరిపోయా, బైబిల్ పట్టుకుని వర్క్ చేయడానికి. అది ఎంత మాత్రం దేవుని పరిచర్య కాదని తెలుసుకున్నా. పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిలో 40 దినాలు నా శరీరాన్ని, నా ప్రాణాత్మ శరీరాన్ని సమర్పించి ఆ రోజు పెంతుకొస్త దినాల మేడ మీద ఆ 120 మందికి పరిశుద్ధాత్ముడు ఏ విధంగా దిగి వచ్చాడు అటు రీతిగా నా మీదకి అగ్ని వల్ల దిగి వచ్చాడు. గాల్లో తిరిగిపోతుండగా ఉంది. అన్య భాషతో 6 గంటలు మాట్లాడిన తర్వాత తెలుగులో మొట్టమొదటి ప్రపంచం మా అత్తగారి దగ్గరికి వచ్చింది. ఆ రోజు నా ప్రార్థన విధానం మారిపోయింది, నా వాయిస్ డెప్త్ మారిపోయింది. అప్పటివరకు నా వాయిస్ చాలా స్లోగా ఉండేది, చాలా గట్టిగా మాట్లాడుతున్నా, పొలంలోకి వినిపిస్తూ ఉంది నా పాటలు. స్వరం మారిపోయింది, ప్రార్థన విధానం మారిపోయింది. ఎంత శక్తివంతమైన పదాలు నా నోట్లు చూస్తున్నాయి. నా పెదవులు కాల్చాడు, నా నాలుకను ఆయన పూర్తిగా ఆయన శోధన ఉంచి ఆ రోజు నుంచి నా పెదవులు, నా నాలుక చాలా శక్తివంతంగా పలకడం మొదలుపెట్టాయి. అంతకుముందు అంతవరకు లేదు. ఎప్పటికీ దూతలకి నేను ఆజ్ఞాపించలేదు. ఆ రోజు మైకేలంజెలో ఎక్కడున్నావు అది దూతలకు ఆజ్ఞాపిస్తున్నా. మీరు ఎవరైనా దర్శనం వారం ఉంటే ప్రార్థించి నా గురించి ప్రార్థించేయండి. నా చుట్టూ ఎంతమంది దూతలు ఉన్నారో, నా మీద ఎటువంటి అభిషేకం ఉందో మీకు కనిపిస్తుంది, దేవుడు చూపిస్తాడు. ఆ రోజు అగ్నితో నింపబడ్డానమ్మా. ఆ రోజు నుంచి నా జీవిత విధానమే మార్చేశాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆగస్టు 3వ తారీఖు అగ్నితో అభిషేకించబడ్డా. సెప్టెంబర్ కల్లా కర్ణాటక వెళ్ళిపోయాం, అక్టోబర్ కల్లా హైదరాబాద్ వచ్చా, నవంబర్లో నాగ్పూర్ వెళ్ళా. మస్పూర్ నెలల తేడాలో, రోజుల తేడాలో పాకిస్తాన్ అలా కనిపిస్తా ఉంది బోర్డర్. అక్కడ దాకా తీసుకెళ్ళిపోయాడు సువార్తలో. నా పని సువార్త ప్రకటించడానికి, కాపర అభిషేకం కాదు. నా పిలుపు సువార్తకుని పిలుపు. ప్రపంచవ్యాప్తంగా యవనస్తులు రక్షించడానికి, కోట్ల మంది యవనస్తులు నేను రక్షించడానికి నేను నిన్ను యెహోషువలే నిలబెట్టుకుని వాడుకోబోతున్నాను. నాకు అందుబాటులో ఉండు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న హైదరాబాద్లో ఉండవు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ బయలుదేరదు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. మా మామగారికి ఒకటే కూతురు, నా భార్య. చాలా మంది అనుకున్నారు మామగారు సంఘం ఈయనే. మా మామగారికి సంఘం ఉంది అక్కడ. ఆయన 1 సంవత్సరం అటాచ్ చేయన్నాడు. నేను సంవత్సరం నుంచి బయటకు వచ్చా. నాకు ఆయనే సంస్థ, నాకు అటాచ్మెంట్ ఆయనతోనే. పరలోక కనెక్షన్ ఉంది నాకు. ఇంతమంది దగ్గర రిపోర్ట్ రాస్తే సపోర్ట్ వచ్చింది నెలకి. ఏదైనా సంస్థలు ఉంటే అలాగే ఉంటుంది. రిపోర్ట్ రాయాలి, మాత్రం సపోర్ట్ రావాలి. అందులో మళ్ళీ దొంగలక్కలే ఎందుకు వచ్చింది. ఆయన కనెక్షన్ దొరికిందాక, ఆయన అగ్నితో అభిషేకించుకుని ఆయన చెప్పిన స్థలంలో నిలబడ్డాక బహుబలంగా వాడుకోవడం ఆయన మొదలు పెట్టాడు. నూతన సృష్టిగా ఎప్పుడైనా తెలుసా, బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా అవలే. నా అనుభవం నుంచి చెప్తున్నా, బాప్తిజం తీసుకున్న మీరు మరింత నూతన అనుభవంలోకి రావాలంటే అగ్ని బాప్తిజం పొందాలి. యోహాను దగ్గరికి యేసుక్రీస్తు వస్తుంటే ఆయన అన్నట్టు కదా, ఇదిగో నేను మీకు నీళ్ళతో బాప్తిజం ఇచ్చా, కానీ నా వరకు వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన మీకు నీళ్ళతో కాదు, అగ్నిలోను మీకు బాప్తిజం ఇస్తాడు. ఆయన చెప్పుల వారికి కూడా నేను యోగ్యుడను. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేని గురించి మీరు ప్రార్థన చేయడానికి సిద్ధపడి వచ్చారు నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నాడు. దేని గురించి ప్రార్థించామని, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందడానికి. ఆయన అందరి మీద ఆత్మ కుమరిస్తారన్న ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి మీరు ఈరోజు ప్రార్థించాలని పరిశుద్ధాత్మ ప్రేమతో అడుగుతున్నాడు. ప్రేమల వలన మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆయన మాట అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట, మీరు చెడ్డవారైండు కూడా మీ పిల్లలకు మంచి ఇవ్వాలని ఎరిగి ఉండగా తన్ను అరుగు వారికి మరింత నిశ్చయంగా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మను పొందితే ప్రేమ వలన ఆయన మనలో నివసిస్తాడు. ఆయన నాలో ఉన్నాడు. అనుక్షణం ఆయన మెల్లన స్వరంతో మాట్లాడుతున్నాడు. కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగానే వాళ్ళ జీవిత విధానం చెప్తూ ఉన్నాడు, వాళ్ళ సమస్యలను చెప్తున్నారు. వీళ్ళతో స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే ఏ సబ్జెక్ట్లో వీళ్ళకి భయమో చెప్తా ఉన్నాడు. వీళ్ళకి డైలీ షెడ్యూల్ అంటే చెప్తాడు. ఏ సీరియల్ ఎక్కువ చూస్తారో, ఏ మొబైల్ యాప్ ఎక్కువ యూజ్ చేస్తారో కూడా చెప్తా ఉంటాడు. నేను యూత్ మినిస్ట్రీ కనుక ఎక్కువ యూత్తో మాట్లాడుతుంటాను. వాళ్ళని పట్టుకుని దేవుని సన్నిధిగా నిలబెట్టడం నా పని. ఓకే, సో పరిశుద్ధాత్మ స్వరం ఆయన మనతో ఉండి మనల్ని విజయపథంలోకి నడిపిస్తాడు. బాప్తిసం పొందాం, మార్పు పొందాం, ప్రభువులో పాల్గొంటున్నాం. కానీ ఈరోజు ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనం గుండె మధ్య చేసుకుని నాలో యేసే ఉన్నాడు అని చెప్పగలమా? ఆయన స్వరాన్ని నేను వెళ్ళగలుగుతున్నాను, ఆయన చిత్త ప్రకారంగా అడుగులు వేస్తున్నాను అని చెప్పగలమా? చెప్పలేకపోతే
చెప్పే అనుభవంలోకి రావాలనే ఒక నూతన సంవత్సరాన్ని మరొకసారి దయకట్టంగా మనకి దేవుడు అనుగ్రహించింది. అంటూ ఉన్నాడు మరొక చోట, మంచి ఫలం ఫలించకపోతే ఈ చెట్టు వేల వద్ద ఏముంచబడింది, గొడ్డలి. ఫలించిన ప్రతి చెట్టును నరికి అగ్నిలో పడేస్తారు. మనుషులను మనం చెట్లతో పోల్చడం చూస్తాం, అదొక సాదృశ్యంగా అని చెప్పాడు. ఫలింపుగా శారీరకంగా ఫలిస్తున్నాం, మానసికంగా ఫలిస్తున్నాం, ఆర్థికంగా ఫలిస్తున్నాం, కానీ ఆయన కోరేది ఆత్మీయంగా ఫలిస్తున్నావు లేదా, ఆత్మలో వర్ధిల్లుతున్నావు లేదా. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లినట్టుగా అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లు అని యోహాను పత్రికలో మనకి కనిపిస్తుంది అన్నమాట. ఆత్మలను వర్ధిల్లితే మనం ఏదైతే ముందు కొరకు ప్రయాసపడి ప్రార్థిస్తాం వాటన్నిటిలో ఆటోమేటిక్గా వర్ధిల్లుతాం. హల్లెలూయా. ముందు ఆత్మపదానికి ప్రయాసపడు, ఆ తర్వాత నువ్వు వేడుకొట్టు పరుగులు పెడుతున్నావు, అవి నీ వెనకాల పరుగులు పెట్టుకుంటూ వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. yes, అంచె దినాల్లో ఉన్నాం. అవునా కదా, అవునా కదా. మన కళ్ళ ముందు ఎన్ని రాత్రి సూత్రులు నెరవేరిపోతే ఉన్నాయి. ఎప్పుడు నిర్గమకాండంలో చదువు ఐగుప్తులు తెలుగులు అంటే మిడతలంట మన చేతుల్లో చూసేస్తాం. సోషల్ మీడియాలో మిడతలు గుంపు వచ్చి పొలాల మీద పడి గరంట్లో ఖాళీ చేరిపోవడం ఎప్పుడో విన్నాం. తెగులు 10 తెగుళ్ళు నిర్గమకాండంలో ఫరో దగ్గర తెగులు మధ్యలో మనం ఉంటాం అని అన్నాడు కదా. ఇవే నా రాకడికి యుగ సమాప్తికి సూచన. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, సునామీలు, తెగుళ్ళు, పాపం మితిమీరిపోవడం, అక్రమం విస్తరిల్లిపోవడం, తల్లికి చల్లారిపోవడం, తల్లికి కుమార్తె విరోధి, తండ్రికి కుమారుడే, అత్తకి కోడల విరోధి. చూడలేదా? వీటిని బట్టి కదా సీరియస్ చేస్తున్నారు. మా చిన్నప్పుడు సీరియస్లో 20-30 ఎపిసోడ్స్ అయితే క్లోజ్ అని వచ్చింది టైటిల్. ఇప్పుడు ఎపిసోడ్స్ ఎన్ని ఎపిసోడ్స్ వస్తాయి ఒక సీరియల్కి? చూస్తానన్నారు, వాళ్ళు తీస్తాను ఉన్నారు, వాళ్ళు తీస్తున్నారు, మేము చూస్తున్నాం అన్నారు. ఇద్దరు ఇంటికి ఏంటో మీరు చూస్తున్నారంటే వాళ్ళు తీస్తారు కదా, వాళ్ళు అడిగితే లేదు చూస్తారు కదా. మరొక మాట చెప్తున్నా, ఈరోజు మన కుటుంబ ఆశీర్వాదం మన తీసుకున్న నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. నూతన సృష్టిగా మారితే అప్పుడు పాతవి కనిపిస్తాయి. నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా మారడానికి ఒక మంచి నిర్ణయం తీసుకో, ఒక మంచి నిర్ణయం తీసుకో. ఆయన అన్నాడు మత్తయి సువార్త 6:23 చదవద్దు, మీరు రాసుకోండి. నీ దేహానికి దీపము కన్నే. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగుమై ఉంటుంది. ఒకవేళ నీళ్ళున్న వెలుగు చెడదైతే ఆ చీకటి బహు గొప్పది అంటారు. దేహానికి దీపం కన్ను. అందుకని సంస్కృతంలో ఒక మంచి శ్లోకం ఉంది, సర్వేంద్రియానం నయనం ప్రధానం. సంస్కృతం ఎవరు తీసుకున్నారా? సర్వేంద్రియాల్లో నయనం కన్ను ప్రధానమైనది. మనకు తెలుసు, కంటికి గంత కట్టుకుని ఒక రోజు మనం ఏదైనా పని ప్రయత్నిస్తే ముందు వాసిపోయేది కేసీఆర్ ముక్క వాసిపోతుంది. అవునా? కన్ను గంత కట్టుకుని ఏదైనా పని చేయడం మొదలెట్టాం అనుకోండి, బోడన ముందు వెళ్ళిపోయింది, మనకన్నా ముందు కేసీఆర్ ముక్క వద్దు, దేని గుర్తుకుంటాం. కన్ను చాలా ప్రధానమైనది. దాన్నే సాతానుడు కూడా యూజ్ చేస్తున్నాడు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నేను సేవకుడికి అయ్యా కూడా ఆ కన్ను బలహీనతోనే కొన్ని ఆశీర్వాదాలు దూరం అయిపోయా, అభిషేకానికి దూరం అయిపోయా. తెల్లాలేసి ఒక నిర్ణయం తీసుకోవాలంటే మనం చూసిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం కదా. ఈరోజు క్రిస్మస్ షాపింగ్ చేసాం, ముందు దేంతో చూసి షాపింగ్ చేసాం? చూసి పట్టుకుని బాగుంది, కలర్ బాగుంది, మెటీరియల్ బాగుంది, క్వాలిటీ బాగుంది, ఇవన్నీ చెక్ చేసే దేంతో ముందు? కన్నుతోనే. హల్లెలూయా. కన్ను చాలా ప్రాధాన్యతమైనది ప్రేమ వల్ల. కనుక మన కంటిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే మన జీవితం అంతా పవిత్రంగా ఉంటుంది. కానీ ఈరోజు ఒకప్పుడు మా చిన్నప్పుడు ఉన్న ఒక నానుడి, అరచేతిలో ఏంటంట, అరచేతిలో వైకుంఠం లేదు. ఇప్పుడు నేను దాన్ని మార్చి అరచేతిలో యమగుండం. ఎస్, సెల్ అరచేతిలో ఉండిపోయింది. పామ్ టాప్ సెల్.
సి తీసి హెచ్ పెడితే చెప్పండి అబ్బా. మా వాళ్ళకి సెల్ ఉన్నారు, రాత్రి నుంచి ఉపవాసం ఉన్నారేంటి? ఏమా రాత్రి నుంచి ఉపవాసమా? కేక్ బాగా తిన్నారా? ఎగిరేనా? సెల్ తీసి హెచ్ పెడితే హెల్. సెల్ ఇస్ లీడింగ్ సో మెనీ సోల్స్ టు హెల్. ఒక చోట ఇలాగే ఈ సెల్ గురించి మాట్లాడుతుంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళ తలకి ఇలాగే ఉంది కదా, ఆ సెల్ చూస్తూ 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 ఇలా తీస్తే వాళ్ళకి కనిపించేది ఏంటి? భూమి కోర్ పాయింట్ ఏంటి? భూమి కేంద్రం అగ్ని. అదే బైబిల్ చెప్తున్నా, నరకం చెప్తున్నాడు. ఆ సెల్ ఫోన్ చూస్తూ 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 ఇంకా పై సంబంధమైన వాటి మీద మనకి మనసు లేదు. సెల్ అంతే. అలా చూస్తూ చూస్తూ వాడు చూపి కిందగా ఉంటుంది. ఆ పక్క తీస్తే భూమి అడుగు పాయింట్ ఏంటంటే అగ్ని, ఆరిన అగ్ని, నరకం. అదే వాడి టార్గెట్, వాడి డెస్టినీ. చెప్పు. ఈ మధ్య ఏ గదిలోకి నా సౌండ్ వినిపిస్తుంది, ఏంటంటే గేమ్ అది ఇదే పబ్జి, ఫ్రీ ఫైర్. నేను చెప్తున్నా, రోజుకి ఒక గంట అరగంట ఆడిన వాటిలో 2 దురాత్మలు ఉంటాయి. ఆ గేమ్ ఆడినవాడు. నా దగ్గర సీడీస్ ఎవిడెన్స్ ఉన్నాయి, అవసరం నెట్టే ప్రొజెక్ట్ వేసి మీకు చూపిస్తాను. ఒక సేవకుడి మనవరాలు, నేను కోయర్ ప్రాక్టీస్కి వెళ్ళి సభల కోసం అని కోయర్ ప్రాక్టీస్కి వెళ్ళి ప్రార్థన చేయబోతుంటే ముందు దవేమని ఒక 6 బాటారు. 6 దెయ్యాలు కోయర్లో. ఎవరున్నారు కోయర్లో? 6 విశ్వాసాలు తెల్లని రుచి వేసుకున్నారు సభలో పాడడానికి. కోయర్ ప్రాక్టీస్కి ప్రార్థన చేయడం అంటే ఎవరు చేయట్లేదు, నేను చేస్తానని ప్రార్థన చేస్తే దెబ్బ పాడారు దెయ్యాలు. అందులో చిన్న వెళ్ళిపోయి పాస్టర్ మనవరాలు ఉంది అసలు దెయ్యం మాట్లాడుతుంది. ఎందుకు వచ్చామంటే ఇప్పుడు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? పొద్దుంచి రాత్రి వరకు నా ముందే కూర్చుంటుంది. అక్కడ ఈ ముందు కూర్చుంటుందా? దెయ్యం ముందు ఎవరు కూర్చుంటారా? అర్థమైందా? ఏంటి? టీవీ ముందు కూర్చుంటుందంట. పాస్టర్ గారు మనవరాలమ్మా 3 దెయ్యాలు వచ్చినాయి. మరాఠీలో మాట్లాడుతుంది, ఇంగ్లీష్లో, తెలుగులో మాట్లాడుతుంది. గంటన్నర రికార్డింగ్ ఉంది నా దగ్గర, చూపిస్తా. చెప్తా ఉంది, ఆ కంటులోంచి చెప్తున్నా, దేహానికి దీపం కన్ను. ఈ నూతన సంవత్సరంలో నీ కన్నుని ప్రతిష్ఠ చేయి ప్రభు కొరకు. లేకపోతే అదే దురాత్మలు నీ ఇంట్లోకి వస్తాయి. కంట్లోంచి ముందు ఒంట్లోకి వస్తాయి, ఒంట్లోంచి ఇంట్లోకి వస్తాయి. నా దగ్గర ఎన్నో ఎవిడెన్స్ ఉన్నాయి, బంచ్ ఆఫ్ సీడీస్ ఉన్నాయి. లోకాన్ని చెప్పడానికి ఇదే బయలుదేరా. ఓకే, కంట్లోంచి ఏమొస్తాయి? ఒంట్లోకి, ఒంట్లోంచి ఇంట్లోకి. ఒక చోట ప్రార్థన చేస్తుంటే చిన్న పిల్లడు ఉన్నాడు, భార్యభర్తలతో కొట్టుకుని విడాకులు ఇవ్వడానికి వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధాత్మ అడిగా, ప్రభు ఏంటి సమస్యని అడిగితే అది అదే అన్నాడు. చిన్నపిల్లడు అంట. ఆశ్చర్యం ఉంది కదా. చిన్నపిల్లడు, ఆడికి ఇంకా మాటలు కూడా రావు. ఆడికి తెల్లారిస్తే పట్టుకునేది ఏంటో తెలుసా? చెప్పండి, సెల్ ఫోన్. ఆడికి ఆ సెల్ ఫోన్ ఇచ్చేస్తే మన జోలికి ఆడి దారి ఆడి మన దారి మనం. ఇప్పుడు ప్రతి వాడు సెల్ ఫోన్. ఆడు బాధపడలేక ఆడు తెండు ఫోన్ అయిపోతే కదా, అలాగమా కింద పడి కొట్టేసుకుంటాడు ఫిక్స్ వచ్చినట్టే. ఆడు బాధపడలేక చేతిలో పెడితే ఆడు కంట్లోంచి ఏం చూస్తున్నాడో వాడి కంట్లోంచి వాడు ఒంట్లోకి వస్తుంది. ఆడు మధ్యరతులకి ఆగలేస్తాడు, అమ్మ అంటూ ఉంటాడు. ఇలా తెలియదు. డాక్టర్ పడి ఇంటికి రాయలో కూడా ఇంటికి బాగా ఉంది, అది వచ్చావు కదా అని చెప్పి బిల్లు వేసి టార్కి ఎత్తాడు. వాడి కంట్లోంచి వాడి ఒంట్లోకి దురాత్మలు వచ్చాయి. వాడు ఒంట్లో ఉన్న దురాత్మలు కొన్ని రోజులకి ఇంట్లోకి వచ్చాయి. అవే మనస్పర్ధలు భార్యాభర్తలకి. అర్థమవుతుందా? అబ్బే, ఈ ప్రత్యక్షతలో ఆత్మతో కనెక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తాయి. ఆ చిన్నపిల్లల కారణంగా ఇంట్లోకి ఏమొచ్చాయి? దురాత్మలు వచ్చాయి. ఇల్లు మినీ హెల్ అయిపోయింది. సెల్ ఏం తీసుకొచ్చింది? ఇంటిని హెల్ చేసింది. మినీ నరకం, అసలైన నరకం తర్వాత ఉంటుంది, కానీ ప్రస్తుతానికి చిన్న నరకం అనుభవించేలాగా చేస్తూ ఉంది. దేహానికి దీపం కన్ను. ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టి నువ్వు మారాలంటే ఇప్పటి వరకు నీ కన్ను ఏ విధంగా వాడేవో పరిశుద్ధాత్ముడు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. ఎవరి చెల్లి, ఎవరి తమ్ముడు, అన్న, అక్క, మన కన్నే చాలు మనకి ఆశీర్వాదం తీసుకొచ్చేది. మన కన్నే చాలు మనల్ని నరకానికి తీసుకువెళ్ళేది. అరచేతిలో యమగుండం అని నేను పెట్టా. అరచేతిలో వైకుంఠం సంగతి దేవుడు కానీ యమగుండం. ఈరోజు ప్రతి ఓడు అరచేతిలో ఫోన్ లేకుండా ఒక అరగంట ఊహించుకోండి.
ఇంతకుముందు పొద్దున్నగానే లేడీస్ అయినా మొగలైనా అద్దం దగ్గరికి వెళ్ళేవారు, అద్దం చూసుకున్నాం. ఇప్పుడు అవునే కదా, అసలు అక్కడ దాకా తెల్లవాడి కిందే ఉంటుంది. యూట్యూబ్ ఏమవుతుంది వైబ్రేషన్, దాని మీద 15 లాకులు. సీక్రెసీ, భార్య ఫోన్ భర్త చూడడం, తల్లి ఫోన్ పిల్ల చూడడం కూడా, పిల్ల ఫోను. ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాస్ అంటే పుణ్యం అంటే ఒక్కొక్క ఫోన్ కొనిచ్చేదాకా పీడించేసారు. ఆన్లైన్ క్లాస్ తర్వాత ఆఫ్లైన్ మ్యాటర్ ఉంటుంది. అవన్నీ వీళ్ళకి యూత్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్తారు. నిన్నే షామీర్పేటలో ఒక 30 మందితో యూత్ మీటింగ్ స్టార్ట్ చేస్తాను. అది ప్రపంచవ్యాప్తంగా యోనస్ పరిస్థితి చెప్పారు కదా. ప్రతి వారం యూత్ మీటింగ్లో ఒక్కొక్క కొత్త కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి తెలియకుండానే ప్లే మెథడ్లో బైబిల్ చదివించడం, ప్లే మెథడ్లో బైబిల్కి ఆన్సర్ చేయడం, ఇవన్నీ అనేక టాలెంట్స్ దేవుడు నాకు ఇచ్చాడు. నా హాబీస్ చూడాలంటే నా ఫేస్బుక్ లాగిన్ అవ్వండి, స్టాండ్లింగ్ చేయడం, నా ఫేస్బుక్ మీకు ఇస్తాను నా కార్డ్స్. లిస్ట్ ఆఫ్ హాబీస్ చూడండి, మైండ్ బ్లో అవుతుంది. అందరూ ఉన్నట్టుగా ప్లే క్రికెట్, ఈటింగ్ ఆమ్లెట్ కాదు, చాలా వాల్యుబుల్ హాబీస్ దేవుడు నాకు ఇచ్చాడు. అనేక మంది ఇన్స్పైర్ చేసే హాబీస్ దేవుడు నాకు ఇచ్చాడు. ఓకే, నూతన సృష్టిగా మారాలి, పాతవి గతించము అని అంటున్నాం. క్రొత్త ఏడు మొదలు అని చక్కగా పాడతాం, కానీ ఏళ్ళైతే కొత్త వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, కానీ మన బ్రతుకు మాత్రం, మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టినని పాట అయితే పాడతాం. ఆ పాట మరొకసారి పాడతామా? మళ్ళీ ఎప్పుడు పాడతాం? మళ్ళీ న్యూ ఇయర్ ఫస్ట్కి. అప్పుడు దాకా దాని అడ్రస్ అయిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన నువ్వు గనక నూతన సృష్టిగా మార్చబడితే అలాంటి పాటలు ప్రతిరోజు పాడుకుంటావు. హల్లెలూయా. అలా నూతన సృష్టిగా మారిపోతే క్రిస్మస్ రోజే నీకు సందడి. ఈ ప్రాంతం ఏంటి? గచ్చిపోయి కదా. చాలా చోట్ల బెత్లెహేములో సందడి, పశుల బాగలో సందడి, యేసయ్య పుట్టాడని, మహారాజు పుట్టాడని. కానీ అంటారు, కానీ నా రాజు నా కొరకే పుట్టాడని నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతావు? దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు, అప్పుడు పాడు సందడి. గచ్చిబౌలిలో సందడి, నా హృదయంలో సందడి, యేసయ్య పుట్టాడని, నాకు రక్షకును ఇవ్వడానికి అని అప్పుడు పాడితే దానికి అర్థం అవుతుంది కదా. సో ఆ విధంగా పాడగలిగితే మన జీవితం ధన్యం అవుతుంది. అక్కడో పుట్టాడని నువ్వు సందడిస్తే ఎలాగా? ఇలాగే ఇంకా 4 నిమిషం అయిపోయింది, 5 నిమిషాలు మాత్రమే. ఇలాగే మొట్టమొదటి ఈ సంవత్సరం మొట్టమొదటి క్రిస్మస్ వర్తమానికి ఒక చోట, నేను గంధంగూడలో ఒక చోట సన్ సిటీ దగ్గర ఉన్న ఒక చర్చ్కి వాకింగ్ చెప్పడానికి పిలువబడితే ఆ రోజు కూడా ఏ ప్రత్యేకంగా నేను ప్రిపేర్ అవ్వాలి. బస్సు ఎక్కిపోయా, బస్సులో కూర్చుని పరిశుధాత్మ మొట్టమొదటిసారి ఈ సంవత్సరం నేను క్రిస్మస్ వర్తమానం చెప్పడానికి పిలువబడ్డా స్పీకర్గా. ఏం చెప్పాలంటే అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, అది చెప్పి ముగిస్తా. హైదరాబాద్ నుంచి మంచి మల్టీ స్పెషలిస్ట్ ఒక డాక్టర్ ఒక గ్రామానికి వెళ్ళాడంట. ఆ డాక్టర్ ఉన్న అనుభవం ఎటువంటిదంటే ఎటువంటి రోగానైనా అతడు క్షణాల్లో బాగు చేస్తాడంట. ఒక మాటలో చెప్పాలంటే మన మాటలో ఆ డాక్టర్కి ఏ వాసి మంచిది? హస్తవాసి మంచిది. డాక్టర్ చేస్తే చూస్తే చాలు సార్ బాగైపోతారు అని అంటూ ఉంటారు కదా. అలాంటి డాక్టర్ అంట హైదరాబాద్ పట్టణం నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామస్తులందరూ అబ్బా భలే డాక్టర్ వచ్చాడు నా ఊరికే, హైదరాబాద్ నుంచి మంచి స్పెషలిస్ట్ అంట, మంచి హస్తవాస అంట అని చెప్పి ఊళ్ళో అందరూ కూడా చోట టెంట్ వేసి స్టే చేసి భలే సంబరాలు చేసేసుకుంటా ఉన్నారు. ఏమని చెప్పండి అబ్బా, ఏమని? ఊరంతా సంబరాలు. ఎవరు వచ్చారండి? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి మంచి స్పెషలిస్ట్ వచ్చాడు, ఇక్కడ నుంచి మనకి మంచి వైద్యం అందుతుంది అని సంబరాలు చేసుకుని ఎగిరి గంతులేసి మంచి ఓహో డాక్టర్ని స్టేజ్ వేసి స్టాండ్ వేసి శుభ్రంగా వేసి పార్టీ చేసుకుని ఎవరింటికి కాడ వెళ్ళిపోయారట. ఒక 10 మంది మాత్రం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, బాబా నీ పేరు విన్నావు, మంచి అనుకున్న డాక్టర్ అంట, ఏ రోగం నువ్వు ఉట్టే బాగు చేస్తావంట, ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఈ రోగం ఉంది అని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని
ఆ డాక్టర్ చూసి ఈ రోగం ఉంది, నీకు ఈ మందు వేసుకో అని చెప్పిన పరిచయం చేసి బాగుపడ్డారంట. మిగతా వాళ్ళనే వేరు. డాక్టర్ వచ్చి ఏం చేశారు? అంతా పండగ చూస్తున్నారు, గంత వేశారు, కేకులు తిన్నారు, స్వీట్లు తిన్నారు, ఎవడంటే ఆడ వెళ్ళిపోయారు. దానివల్ల నష్టం ఎవరికి చెప్పండి? చెప్పండి అమ్మా. డాక్టర్ వచ్చినందుకు ఆ గ్రామాంతరిని రోగులు లేకుండా స్వస్థపరచడానికి, వాళ్ళు పండగ చేసుకునేందుకు ఆయన వచ్చాడని. అవునా? మంచి డాక్టర్ వచ్చాడబ్బా, ఎంతకాలం ఎదురు చూస్తున్నాం. లేనిపోని అన్ని మనం ఖర్చు పెట్టుకున్నాం. మంచి డాక్టర్ వచ్చాడు, చాలా సులువుగా చక్కగా మన రోగాన్ని కుదిరించి డాక్టర్ వచ్చాడు పండగ చేస్తున్నారు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళారా? ఎంతమంది లేదు? ఊరంతా సంబరం చేస్తున్నారు, కానీ 10 మంది మాత్రం వెళ్ళి ఆయన రోగాలు కుదుర్చుకున్నారు. ఈరోజు మన క్రిస్మస్ అలాగే ఉన్నాయి. అది గుర్తు చేయమని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. అవునా కాదా? అక్కడ సందడి ఇక్కడ సందడి మనం ఎగిరెగిరి గంతులేసాం, కేకుల కోసం ఇల్లంతా అలికేసాం, మంచి మంచి డెకరేషన్ చేసాం. కానీ ఎంతమంది పాపల రక్షణ కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణంగానికి యోగ్యమైనది అనే మాట. నేను రోగులను పిలవచ్చింది కానీ నీతిమంతులను. కాబట్టి నువ్వు నీతిమంతులుగా మారావా? నీతిమంతురాలు అయ్యావా? ఆయన రక్తంలో కడగబడ్డావా? ఏసీ వచ్చింది. అందుకే ఆ రోజు ఆ గ్రామానికి డాక్టర్ వచ్చాడని గంతులు గంతులు పండుగ చేస్తున్నారు కదా, డాక్టర్ రాకుండా ఇంటికి వెళ్ళిపోయారు. దానివల్ల ఫలితం శూన్యం. ఈరోజు యేసుక్రీస్తు రక్షకుడిగా పుట్టాడని నువ్వు ఎన్నో పాటలు పాడవు, ఆరాధన చేసావు, ఎన్నో వాక్యాలు చదివావు, కంటతో చెప్పావు. కానీ ఆ రక్షణ వద్దకు వచ్చావా? వచ్చావా? రక్షకుడికి నీ హృదయాన్ని అప్పగించావా? నీ హృదయాన్ని ఒక పశువుల తొట్టిగా మార్చావా? ఆ రోజు సత్రంలో స్థలము లేనందున అదే అవకాశం, అదే సందర్భం ఇప్పుడు కూడా రిపీట్ అయ్యేటట్టు చేస్తావా అని అంటున్నాడు. హృదయం అనే తలుపు ధరను నిల్చుని నేను తడుతున్నాను. తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి నాతో వారితో నేను భోజనం చేస్తాం, సహవాసం చేస్తాం. నువ్వు హృదయం బయట ఏసై పెట్టి నువ్వు ఎంత సందడి ఎగిరికి ఎత్తలేసినా, నాట్యపడిన పాటలు పాడినా దానివల్ల ఫలితం శూన్యం. ఈ 2021లో దేవుడికి ఒక మంచి చాయిస్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు అనుకున్నట్టుగా డాక్టరో యాక్టరో అవడానికి కాదు, ఆ రక్షకుని హృదయంలో చేర్చుకుంటావని, ఆయన ఆత్మతో నువ్వు ముద్రించబడతావని. ఒకవేళ ఆయన నియమించబడిన దినం వరకు ఉంటే మంచిదే. ఒకవేళ హఠాత్తుగా ఈ సునమ లాంటిదో ఏ తెగులు లాంటిదో వచ్చినా మరణిస్తే, నీ కన్ను మూస్తే ఆయన సొంతలో కన్ను తెరుస్తానని చెప్పే లెక్కలో ఉంటే బాగుంటుంది. కానీ అమ్మో ఈ రాత్రి కనుక ఏదైనా జరిగి చనిపోతే నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందేమో అనే భయంతో కనుక నువ్వు జీవిస్తున్నట్లయితే, ఆ భయం వచ్చి బయటికి రప్పించిన కొరకే నూతన సంవత్సరం, నూతన దినాన్ని ఈ వాక్యం దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న పాట పాడి నేను వాక్యాన్ని ముచ్చిపోతున్నా. ఈ పాట ఎప్పుడు రాస్తానో తెలుసా? ఇదే క్రిస్మస్ సీజన్ కొన్ని దినాల క్రితం డిసెంబర్ 24, 2004వ సంవత్సరం ఇండోనేషియా సుమత్రా దీవుల్లో ఏం కలిగింది? సునామీ కలిగింది. ప్రపంచమంతా రేపు తెల్లారితే క్రిస్మస్ అని క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. 24 రాత్రి అనేక చోట్ల క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఆ చివరి గంటలు అవే వారి జీవితాలకి చివరి క్షణాలు అవుతాయని ఒకరు కూడా రాత్రి సునామీ రాగా కొన్ని లక్షల మంది తుడిచిపెట్టిపోయారు. అప్పుడు నేను ఇంకా సేవకుని అవలే. 2004లో 20కి నేను ఒక చర్చిలో ప్రైజ్ వర్షిప్కి కీబోర్డ్ ప్లే చేయడానికి వెళ్తున్నా. ఆ న్యూస్ విన్నాను, నా మనసు అలాగే అయిపోయింది. వెళ్ళాను క్రిస్మస్ ప్రోగ్రాంలో పాటలు పాడి ఆరాధించి ఇంటికి వచ్చాక దృశ్యాలు చూపిస్తున్నారు టీవీలో. ఎక్కడ చూసినా సవాలు గుట్టలే. ఆ ఆలోచి కొడితే సవాలు ఎగిరిపోయి పక్క చెట్లకి వేలాడుతున్నాయి. ఆ బట్టలు పట్టి కొన్ని దేహాలు ఆ మట్టిలో కూలిపోయి విడత జీవులాగా ఉన్నారు. మరికొన్ని సేవలు ఆ అలల మీద తేలుతా ఉన్నాయి. ఆ సమయంలో ఆ సముద్రంలో బీచ్లో రొమ్ము కొట్టుకుంటూ చుట్టూ చెరిగిపోయి బట్టలు చెప్పుకుంటూ నవారేరి నన్ను కన్నవారేరి నా మీద బంధుమిత్రులు లేరని అటు ఇటు ఏడ్చుకుంటూ పరిగెడుతున్నాడు. ఎవరొస్తుంది దేవుడు చూపించాడు ఆ క్లిప్పింగ్స్లో. ఆ వ్యక్తి చూస్తుండగా ఆ వ్యక్తి స్థానంలోకి దేవుడు నన్ను తీసుకెళ్ళి మాట్లాడుతూ ఒక పాట ఇచ్చాడు. ఆ పాట ఇప్పుడు పాడబోతున్నా. ప్రార్థన పూర్వకంగా వినండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నూతన సంవత్సరం ఈ ప్రారంభ దినాన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆ యవనస్తుడు తన తల్లిని ఎత్తుక్కుంటూ ఉన్నాడు.
కనిపించట్లే. కారణం తన తల్లి కూడా తను చాలించింది, మరణించింది. తన తండ్రి కనిపించట్లే, బంధుమిత్రులు కనిపించట్లే, తన స్నేహితులు కనిపించట్లే. అందరూ కూడా ఎదుగుతున్నాడు కానీ ఏ ఒక్కరు కూడా కనిపించిన పరిస్థితి. ఆ సమయంలో నేను మాత్రం ఎందుకు బతకాలి, అందరితో పాటు క్రిస్మస్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఏ ఒక్కరు కనిపించిన సమయంలో నేను ఎందుకు బతకాలి? నేను కూడా ఏ సముద్రం అయితే, ఏ అలలైతే నా బంధుమిత్రుల్ని, నా తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకుందో అదే సముద్రం నేను కూడా చనిపోతానని ఆత్మహత్యించుకోవడానికి వెళ్ళిపోతుండగా కాళ్ళలోతు దిగాడు. ఆ అలల్లోకి వెళ్ళిపోతున్నాడు. మోకాళ్ళలోతు దిగాడు, నడులోతు, గుండెల వరకు నీరు వచ్చింది. ఇంకా ముందుకు వెళ్తే తల కూడా మునిగిపోద్ది, ఆ నీరు మింగి చనిపోతాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ స్వరం మాట్లాడుతుంది ఆ యవనస్తుడితో, నా కుమారుడా, చిన్నప్పటి నుంచి నువ్వు సండే స్కూల్కి యవనస్తుల మీటింగ్కి వెళ్ళావు, ఆత్మహత్య పాపం, ఆత్మహత్య చేసుకుంటే నీ ఆత్మ నరకంలో కాలిపోతుందని తెలీదా, వెళ్ళకి అని పరిశుద్ధాత్మను గద్దిస్తే, అయ్యో ఇక నేను ఎవరి కోసం బతకాలి, నా వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారే, అయినా నన్ను బ్రతకమంటున్నావు, వీరంతా ఎందుకు చనిపోయారో నాకు తెలియదు, నన్ను బ్రతకమంటున్నావు. ఒకవేళ వారు ఏమైనా అవధేతల నుండి చనిపోయారేమో, ప్రభా నేను నీకు ఇష్టమైన వారిగా నేను బతుకుతాను, నీ రాజ్యంలో చోటు సంపాదించిన వారిగా, నీ ఆత్మతో ముద్రించబడిన వారిగా చనిపోతాను, బ్రతకగా నీకు ఇష్టంగా జీవిస్తానని ఆ వ్యక్తి తీసుకుంటూ పాడిన పాటగా పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన పాట. ఆ పాడుతుండగా అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీ కళ్ళ ముందు ఆ యవ్వనస్తుడు అలల మధ్యలో ఆ తీరం మీద ఉండి తన జీవితాన్ని దేవుని చేతులు పెట్టి పాడుతున్న పాట. వాక్యం చెప్తుంది, మన జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవురి వంటిది, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఈరోజు ఈ నూతన సంవత్సరం మొదటి దినంలో ప్రవేశించావు, కానీ ఆ తర్వాత క్షణము నీది కాదు, నాది కాదు. ఒకవేళ నువ్వు రక్షింపబడకుండానే పాపంలో చనిపోతే నీ ఆత్మ నరకంలో యుగ యుగాలు కాలిపోతుంది. సుమా, దేవుడు నీకు మరొక నూతన సంవత్సరం ఇచ్చింది. యుగ యుగాలు నరకంలోకి వెళ్ళడానికి కాదు, నీవున్న పాప జీవితాన్ని విడిచిపెట్టి పౌత్రురాలుగా మార్చబడి ఆయన ఆత్మతో ముద్రించబడి ఆయన రాజ్య వారసులుగా నువ్వు జీవించాలని, ఆయన రాకడెప్పుడు ఆ సమయానికి నువ్వు సిద్ధంగా ఉండి నీతో పడే సిద్ధపరచాలని దేవుడు నీకు ఒక నూతన సంవత్సరం ధైర్యాన్ని కలిగించిన సందర్భంలో నీ నిర్ణయం ఏంటి? ఆ యవనస్తుడైతే తన నిర్ణయాన్ని పాటగా పాడుతున్నాడు. అదే నిర్ణయం ఏదైతే ఎంత బాగుంటుంది. నీతో పాటు ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆ రక్షకుడు యేసుక్రీస్తు కోటల దేవదూతలతో నీ నిర్ణయాన్ని చూసి ఆనందించే వారిగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిర్ణయం ఏంటి? పాటను ప్రారంభంలో నీ నిర్ణయాన్ని దేవుడు చదివించాడు. ఆవిరి వంటి వాడను క్షణములో కనుమరుగై పోయేది వాడను, ఆవిరి వంటి వాడను క్షణములో కనుమరుగై పోయేది వాడను, నీకు ఇష్టమైన వారిగా ఇలానే జీవించని ప్రభు, నీ రాజ్య వారసునిగా నా తాను చాలించని ప్రభు. అనవసరం చేస్తున్నాను తెలుసా, నా జీవము ఇంతలో కనబడంతలో మనం చావుకుంటుందయ్యా, నీకు ఎంతకాలం బ్రతుకుతుందో నాకు తెలీదు, బ్రతుకుతాము నీకు ఇష్టలుగా నేను జీవిస్తా, పాపాన్ని విడిచిపెట్టి నీకు ఇష్టలుగా నేను జీవిస్తా, నీ రాజ్యంలో చోటు సంపాదించిన వారిగా నా జీవితాన్ని నేను ముగిస్తానయ్యా అని తన జీవితాన్ని తన ప్రాత్మ శరీరాత్మను ఆ పరిశుద్ధాత్మని దేవుడికి అప్పగించుకున్నట్టుగా ఈరోజు నువ్వు నీ జీవితాన్ని ఆ కృపగల దేవుడు ఎక్కడ ఎదుర్కొన్న నామకు ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటాను. నా దేవుడు ఆత్మస్వరూపుగా నీ ముందే రెండు చేతులు చెప్పి నిలబడుతుండగా నీ చెయ్యి ఆయన చెయ్యి ఎదురు కట్టకూడదు, నీ జీవితం